హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో టమాటా పప్పు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పు తీసుకొని ఒక 2 నుండి 3 సార్లు బాగా కడగాలి. ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న చింతపండు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ తర్వాత చూడండి, పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. దీన్ని గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు మరీ మెత్తగా అయితే టేస్ట్ బాగోదండి. ఈ విధంగా అక్కడక్కడ పప్పు కనిపిస్తే టమాటా పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. మెత్తగా కావాలి అంటే మరో 2 విజిల్లు ఉడికించుకుంటే సరిపోతుంది. పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు, ఎండుమిర్చి, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని వీటన్నింటినీ కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత కరివేపాకు వేసుకొని పోపు అంతటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి కానీ వంట రాని వాళ్ళకి కానీ బాగా యూజ్ అవుతుంది.